హరిహర వీరమల్లు ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ ఇప్పటి వరకు ఈ చిత్రం పూర్తి కాలేదు. దాదాపు 5 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుకుంటూ వచ్చింది. దీని తర్వాత మొదలు పెట్టిన సినిమాలు కూడా పూర్తయ్యాయి. కానీ వీరమల్లు మాత్రం పూర్తి కాలేదు. పవన్ రాజకీయంగా బిజీగా ఉండి కూడా దీనికోసం చాలా సమయాన్ని కేటాయించారు. అయినా కూడా ఈ చిత్రాన్ని పూర్తి చేసే విషయంలో నిర్మాతలు విఫలమయ్యారు. షూటింగే ఈ రేంజ్ లో డీలే అవుతుంటే ఇక రిలీజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతేడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేద్దామనుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాయిదా పడుతూనే ఉంది. చివరకు ఈ నెల 9న ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలనుకున్నా దానిపై సరైన బజ్ లేకుండా పోయింది. అయితే వీరమల్లు వాయిదా పడుతుందనే ఉద్దేశంతోనే చిన్న పెద్ద సినిమాలు ఇప్పుడు ఆ డేట్ ను బ్లాక్ చేశాయి. శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా లీడ్ రోల్స్ లో కార్తిక్ రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న చిత్రం సింగల్. ఒక్క టీజర్ తో ఈ చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేసింది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం మే 9న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ఇదే రోజున క్యూట్ బ్యూటీ సమంత నిర్మాతగా మారి చేసిన చిత్రం శుభం. హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రవీణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అంతేకాక మే 9న ఇండస్ట్రీ ఒక మంచి సెంటిమెంట్ గా భావించడంతో ఈ రోజుకు బాగా డిమాండ్ ఉంది. అంతేకాక దాదాపు 35 ఏళ్ల తర్వాత చిరంజీవి, శ్రీదేవి నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని కూడా 3Dలో రిలీజ్ చేయబోతున్నారు. మరి ఇన్ని చిత్రాలు మే 9ని నమ్ముకొని రిలీజ్ అవుతున్నాయి. ఎప్పుడో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన వీరమల్లు చిత్రం మాత్రం రిలీజ్ కాకుండా పోయేసరికి ఫ్యాన్స్ లో మళ్లీ అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ మే 9నే రిలీజ్ అవుతుందనుకున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్స్ ను కూడా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకోలేదు. దీంతో ఈ చిత్రం మళ్లీ వాయిదా అనే టాక్ క్లియర్ గా వినిపిస్తుంది. మరి వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.